శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 56వ సర్గము. నన్ను అపహరించుకొని వచ్చినందులకు శ్రీరాముని చేతిలో నీకు చావు తప్పదు అని సీతాదేవి రావణుని హెచ్చరించుట. దానికతడు క్రుద్ధుడై సంవత్సరము గడువు విధించి ఆమె రక్షణ భారమును రక్కసులకు అప్పగించి వెళ్ళుట. అతని ఆదేశానుసారము వారు ఆమెను అశోకవనమునకు చేర్చుట. రావణుడు ఇట్లు పలుకగా సీతాదేవి శోకముచే కృశించియున్నను గడ్డిపోచను అడ్డుపెట్టుకుని నిర్భయముగా అతనికి ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చెను. సుప్రసిద్ధుడైన దశరథ మహారాజు ధర్మపథమునందు స్థిరముగా నుండువాడు, సత్యసంధుడు. ఆయన కుమారుడు శ్రీరాముడు. అతడు ధర్మాత్ముడుగా ముల్లోకములలో ఖ్యాతి వహించినవాడు. అతడు విశాల నేత్రుడు, ఆజానుబాహువు, సర్వలోకములకును ప్రభువు. ఆయనయే నా పతి. సద్వంశమునకు చెందిన అట్టి మహాపురుషుని భార్యనైన నేను అధర్మమునకు ఎట్లు పాల్పడుదును? సుప్రసిద్ధమైన ఇక్ష్వాకు వంశమున ఆవిర్భవించిన అతడు సింహపరాక్రముడు, మహా తేజస్వి. ఆయన తన తమ్ముడగు లక్ష్మణునితో వచ్చి నీ ప్రాణములను తీయగలడు. నీవు నన్ను బలవంతముగా అపహరించుకొని వచ్చుట అతని కంటబడి ఉన్నచో నీవును ఖరునివలే యుద్ధరంగమున మట్టిగరచి ఉండెడివాడవు. ఘోరరూపులైన ఈ రాక్షసులందరూ మహాబలశాలురు అని నీవు పేర్కొనియుంటివి. కాని గరుత్మంతుని ముందు సర్పముల వలె వీరెల్లరునూ రాఘవుని ఎదుట దేనికి నీ పనికిరారు. గంగానదీ తరంగములు దాని దరులను వలె శ్రీరాముని ధనస్సు నుండి బయలుదేరిన బంగారు శరములు నీ శరీరమును కూలగొట్టగలవు. ఓ రావణా, సురులకును అసురులకును నీవు అవధ్యుడవు కావచ్చునేమో గాని, అనగా వారు నిన్ను చంపలేకపోవచ్చునేమో గాని, శ్రీరామునకు తీరని కోపమును గలిగించిన నీవు ప్రాణములతో మాత్రము మిగులవు. మిగిలియున్న నీ జీవితము బలశాలి అయిన శ్రీరాముని చేతిలో పరిసమాప్తియగును. యూపస్తంభమునకు బంధింపబడిన బలి పశువు వలె ఇక నీవు ప్రాణములతో నుండుట అసంభవము. ఓ రాక్షసుడా, శ్రీరాముడు రోషముతో కన్నులెర్రచేసి చూచినచో ఆయన చూపుల జ్వాలలకు నీవు వెంటనే మాడి మసి అయిపోవుదు. శ్రీరాముడే తలచుకొన్నచో చంద్రుని ఆకాశము నుండి భూమికి పడగొట్టగలడు, లేదా మటుమాయమునర్పగలడు. మహాసాగరమును సైతము ఇంకిపోవునట్లు చేయగలడు. అంతటి మహాశక్తిమంతుడు అతడు. కనుక ఆ వీరుడు నీ చెర నుండి నన్ను తప్పక విడిపింపగలడు. పరసతిని అపహరించుటాయనిడి నీవు వనర్చిన మహాపాపఫలముగా నీ ప్రజ్ఞాపాటవములు, బలములు, సంపదలు, కడకు నీ ప్రాణములు పోయినట్లే భావింపుము. ఇప్పుడు నీవు జీవోత్సవముగా మిగిలియున్నావు. నీ పాపకృత్యముల కారణముగా నీ లంకానగరము త్వరలో దిక్కులేనిదియగును. ఓ రాక్షసుడా, దండకారణ్యమునందు భర్తతో హాయిగా నివసించుచుండెడి నన్ను నీ మాయోపాయము చేత నా పతి నుండి ఎడబాపితివి. ఆ పాపమునకు ఫలముగా నీకింక సుఖశాంతులు కరవగును. నా భర్త అయిన శ్రీరాముడు మహా తేజస్సంపన్నుడు, దైవబలము కలవాడు. ఆ మహావీరుడు తన పరాక్రమ ప్రభావముచే జనసంచారమే లేని దండకారణ్యమునందు నిర్భయముగా నివసించుచున్నాడు. అతడు రణరంగమునందు తన బాణ పరంపరచే నీ శరీర బలమును నశింపజేయును, గర్వమును అణచివేయును, పరాక్రమమును నిర్వీర్యమనర్చును. అట్లే నీ మిడిసిపాటును సైతము రూపుమాపును. విధివిలాసముచే మానవులు పోగాలము దాపురించినప్పుడు కాలవసులై విపరీత కృత్యములకు పాల్పడుచుందురు. ఓ రాక్షసాధమా, నన్ను అపహరించినట్టి ఆ క్షణమే నీకును నీ రాక్షసులకును నీ అంతఃపుర జనులందరికిని చావునకు పెట్టుకొనిన ముహూర్త సమయము సుమా. ఓ నీచ రాక్షస, యజ్ఞశాలలో గార్హపత్యాగ్నికిని ఆహవనీయాగ్నికిని మధ్యన ఉన్నదియు, శృక్కు స్రవము మొదలగు హోమ పరికరములతో ఉప్పుచున్నదియు, ద్విజులు పఠించెడి వేదమంత్రములచే పవిత్రమైనదియు అగు యజ్ఞవేదికయందు చండాలుడు కాలు మోపుటకు అర్హుడు కాడు. అట్లే ధర్మాత్ముడైన శ్రీరాముని యొక్క ధర్మపత్నిని, పతివ్రతను అయిన నన్ను తాకుటకు పాపాత్ముడవైన నీవు అనర్హుడవు. ఎల్లప్పుడూ సరస్సులలో పద్మముల మధ్య రాజహంసతో విహరించుచుండెడి ఆడుహంస గడ్డిపరకల మధ్య మసలడి నీటికాకి వైపు చూచుటకైనను ఎట్లు ఆసక్తి చూపును. అట్లే పురుషోత్తముడైన శ్రీరామునే సర్వస్వముగా భావించెడి నేను పాపివైన నిన్ను కన్నెత్తి చూచుటకు సైతము ఇష్టపడను.
ఓ రాక్షసుడా, ఈ శరీరము జడ పదార్థము. దీనిని నీవు బంధించినను భక్షించినను సరే, నాకు ఈ శరీరమును గాని కడకు నా ప్రాణములను గాని కాపాడుకొనవలననిడి తపన లేదు. ఈ భూమండలమున నాకు నిందను కళంకమును తెచ్చిపెట్టెడి ఏ పనిని నేను చేయజాలను. వైదేహి క్రుద్ధయై రావణునితో ఇట్లు పరుషవచనములను పలికిన పిమ్మట ఆ మైథిలి ఏమియూ మాటాడక మిన్నకుండెను. సీతాదేవి నుడివిన కటువచనములకు వడలు కంపరమెత్తగా రావణుడు ఆమెకు భీతిని గొలిపెడి మాటలతో ప్రత్యుత్తరమిచ్చెను. ఓ మైథిలి, నా మాట వినుము. నీకు 12 మాసముల గడువును ఇచ్చుచున్నాను. ఈ లోపల నా ఎడ సుముఖురాలివి కానిచో గడువు తీరిన మరునాడే ప్రాతకాల భోజనమునకై వంటవారు నిన్ను ముక్కలు ముక్కలుగా చేయుదురు. శత్రువులను బాధించునట్టి రావణుడు సీతాదేవితో ఇట్లు కటువుగా పలికిన పిమ్మట క్రుద్ధుడై అచటి రాక్షస స్త్రీలతో ఈ విధముగా నుడివెను. వికృతములై భయంకరాకారములు గలిగి రక్తమాంసములను భక్షించెడి ఓ రక్కసులారా, ఈమె అహంకారమును రూపుమాపి శీఘ్రముగా నా దారికి తీసుకొని రండు. భయంకరులైన ఆ రాక్షస స్త్రీలు రావణుని ఆదేశవచనములను వినిన వెంటనే చేతులు జోడించుచు ఆయనకు నమస్కరించి క్షణములో సీతాదేవి చుట్టూను చేరి నిలిచిరి. భీకర స్వరూపుడు రాక్షసరాజు అయిన రావణుడు భూమిని బ్రద్దలు చేయుచున్నాడా అనునట్లు ధనమని అడుగులు వేయుచూ ఆ రక్కసులతో ఇట్లు వచించెను. ఈ మైథిలిని అశోకవనమునకు తీసుకొని వెళ్ళుడు. ఆ వన మధ్యభాగమున ఈమెను ఒక రహస్య ప్రదేశమున ఉంచి చుట్టూను జేరి మీరు కాపలా కాయుచుండు. అచట మీరందరూ భీతిని గొల్పెడి మాటలతోనూ సాంత్వన వచనములతోనూ ఈ జానకిని అరణ్యములోని ఆడు ఏనుగును వలె త్రోవకు తీసుకొని రండు. రావణుడు ఇట్లు ఆజ్ఞాపింపగా ఆ రాక్షస స్త్రీలు సీతాదేవిని తీసుకొని అశోకవనమునకు వెళ్ళిరి. ఆ వనమునందలి వృక్షములు అన్ని ఋతువులలోనూ ఫలించుచుండును. అన్ని వేళలయందును అవి ఫలపుష్పములతో కళకళలాడుచుండును. అచటి పక్షులన్నీయును పుష్టికరమైన ఆహారములను తిని మత్తిల్లియుండును. జనకుని గారాల పట్టి అయిన ఆ మైథిలి ఆడపులుల మధ్య జింకవలే ఆ రాక్షస స్త్రీల మధ్య చిక్కుబడి బిక్కుమనుచు శోకించుచుండెను. ఆ జానకి అంతులేని శోకమున మునింగి పాశములచే బంధింపబడి భయపడుచున్న లేడివలే ప్రశాంతి లేక యుండెను. వికృతములైన చూపులు గల ఆ రాక్షస స్త్రీలు భయపెట్టుచుండుటచే ఆమెకు మనశ్శాంతి లేకుండెను. వారి మధ్య భయశోకములకు లోనయ్యున్న ఆమె తన ప్రాణప్రియుడైన పతిదేవునే స్మరించుచు నిశ్చేష్టురాలై ఉండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 76వ సర్గము.